ఓం గం గణాధిపతయే నమః. హాయ్ అండి, అందరికీ నమస్కారము. మనం ఈరోజు ఈ వీడియోలో పుత్ర ఏకాదశి మహత్యం ఏమిటో తెలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. పుత్రదా ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల పిల్లలు లేని భార్యాభర్తలకి సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. పుష్యమాసములోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రదా ఏకాదశి జరుపుకుంటారు. ఈ ఏడాది జనవరి 21న పుత్రదా ఏకాదశి వచ్చింది. హిందూ ధర్మశాస్త్రంలో ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే పుత్ర ఏకాదశికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. పుత్రదా ఏకాదశి రోజును విష్ణువుకి అంకితం చేశారు. ఈ రోజు ఉపవాసం ఉండి విష్ణువు, లక్ష్మీదేవిని పూజించడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు. సంతానం కోసము పెళ్ళైన వాళ్ళు పుత్రదా ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణువుని పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. పుష్యమాసంలోని శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు ఉపవాసం ఉండటం వల్ల చనిపోయిన తర్వాత మోక్షం లభిస్తుంది. ఏకాదశి తిథి ప్రారంభము జనవరి 20, 2024 సాయంత్రం 7:42 గంటల నుంచి జనవరి 21 సాయంత్రం 7:26 గంటల వరకు ఉంటుంది. ఉపవాసం విచ్ఛిన్న సమయము జనవరి 22 ఉదయము 7:14 నిమిషాల నుంచి 9:16 వరకు. ఏకాదశి పూజా విధానము: తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం ఆచరించాలి. ఇంట్లోని పూజ గదిలో దీపం వెలిగించాలి. గంగాజలంతో విష్ణుమూర్తికి అభిషేకం చేయాలి. శ్రీహరికి పూలు, తులసి సమర్పించాలి. వీలైతే ఈరోజు ఉపవాసం ఉండండి. సాత్విక వస్తువులు మాత్రమే భగవంతుడికి నైవేద్యంగా సమర్పించాలి. తులసి లేకుండా విష్ణువుకు భోగం సమర్పించకూడదు. విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించడం వల్ల అమ్మవారి కటాక్షము పొందుతారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వల్ల అన్ని రకాల పాపాలు తొలగిపోతాయి. ఉపవాసం ఉండి పూజ చేస్తే అన్ని కోరికలు నెరవేరుతాయి. ఎక్కువ మంది పుత్రదా ఏకాదశి రోజు ఉపవాసము సంతానం కోసం చేస్తారు. మత విశ్వాసాల ప్రకారము ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే మోక్షం లభిస్తుందని నమ్ముతారు. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. రాత్రి పూజ, జాగరణం చేసి విష్ణువుని భజనలు, కీర్తనలతో స్తుతించడం వల్ల భగవంతుడి ఆశీర్వాదం పొందుతారు. ఈరోజు ఉపవాసం ఉంటే తప్పకుండా పిల్లలు పుడతారని విశ్వాసము. ఎప్పటినుంచో పిల్లలు పుట్టడం లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా పిల్లలు కలగటం లేదు అనేవారు ఈ పుత్రదా ఏకాదశి రోజున ఆ భగవంతుని, శ్రీ మహావిష్ణువుని నియమనిష్టలతో పూజిస్తే ఆ స్వామివారి వారికి తప్పకుండా పిల్లలను అనుగ్రహిస్తారు. వైష్ణవ క్యాలెండర్లోని నారాయణ మాసములో పాటించే వైష్ణవ పౌష పుత్రదా ఏకాదశి శుక్లపక్ష ఏకాదశి ప్రకాశవంతమైన పక్షంలో నాడు వచ్చే ఉపవాస దినము. ఈ ఆచారబద్ధమైన ఉపవాసాన్ని భక్తులు, ముఖ్యంగా దంపతులు మంచి మరియు యోగ్యత కలిగిన కొడుకు కోసం పాటిస్తారు. ఈ ఏకాదశి కూడా గత జన్మ పాపాలన్నింటినీ నాశనం చేస్తుంది మరియు పరిశీలకుల ఆధ్యాత్మిక నివాసానికి దగ్గరగా తీసుకువెళ్తుంది. ఈ ఏకాదశిని చంద్రమానం ప్రకారము పౌషమాసంలో పాటించడం వల్ల దీన్ని పౌష పుత్రదా ఏకాదశి అంటారు. వైష్ణవ పౌష పుత్ర ఏకాదశి నాడు శ్రీ నారాయణుడిని వైష్ణవులు భక్తితో పూజిస్తారు.
పుత్రద అనే పదము పుత్రుడిని ఇచ్చేవాడు అని సూచిస్తుంది. కాబట్టి సంతానం లేని దంపతులు మగబిడ్డను పొందాలనుకునేవారు పౌషమాసంలో ఈ ఏకాదశిని ఆచరిస్తారు. ఈ ఏకాదశి ఉపవాసము భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. అయితే ఇతర ప్రాంతాల్లో శ్రావణ మాసంలో పాటించే పుత్రద ఏకాదశికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. పండితులు ఈ రెండు ఏకాదశులకు ఇచ్చిన నిర్దిష్ట ప్రాముఖ్యత కారణంగా వాటి మధ్య ప్రత్యేకమైన ప్రాచుర్యం ఏర్పడింది. వైష్ణవ పౌష పుత్రద ఏకాదశి ఆచారాలు. మగబిడ్డను కోరుకునే స్త్రీలు వైష్ణవ పౌష పుత్రద ఏకాదశి నాడు వ్రతాన్ని ఆచరిస్తారు. భార్యాభర్తలిద్దరూ పవిత్రమైన వ్రతం పాటిస్తే ఈ వ్రతం మరియు ఫలవంతంగా ఉంటుంది. వివాహిత జంటలు తమ బిడ్డల క్షేమం కోసము, కొడుకు కోసం విష్ణువును ప్రార్థిస్తారు. కొంతమంది భక్తులు ఆరోగ్యము మరియు ఇతర సమస్యల కారణంగా పాక్షిక ఉపవాసం ఉంటే, కొందరు భక్తులు పూర్తి ఉపవాసం ఉంటారు. ఉపవాసం యొక్క విధానాన్ని ముందుగానే నిర్ణయించుకోవాలి మరియు ఏకాదశి సూర్యోదయం నుండి ఉపవాసం ప్రారంభమవుతుంది. సంపూర్ణ ఉపవాసం పాటించేవారు ముందు రోజు దశమి సూర్యాస్తమయం తర్వాత కూడా ఏమీ తినరు. వైష్ణవ పౌష పుత్రద ఏకాదశి ఉపవాసము ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువు ప్రార్థించి గౌరవప్రదమైన బ్రాహ్మణుడికి ఆహారం అందించిన తర్వాత విరమించుకుంటారు. అన్ని ఏకాదశుల్లో తృణధాన్యాలు, బియ్యము, ధాన్యాలు మరియు నిర్దిష్ట సుగంధ ద్రవ్యాలు మరియు కూరగాయలు తినటం నిషేధించబడింది. ఈరోజు శ్రీహరి విష్ణు ఆరాధనకు అంకితం చేయబడింది. స్వామివారి ఆశీస్సులు కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈరోజు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు అంతటా పెద్ద సంఖ్యలో విష్ణు దేవాలయాలకు తరలి వస్తారు. వైష్ణవ పౌషపుత్ర ఏకాదశి రోజున విష్ణు సహస్రనామం చదవటము మరియు వేద మంత్రాలను పఠించడము శుభప్రదంగా పరిగణించబడుతుంది. వైష్ణవ పౌషపుత్ర ఏకాదశి మహిమలు భవిష్య పురాణం వంటి వివిధ హిందూ మత గ్రంథాల్లో ప్రస్తావించబడ్డాయి. తన లేక ఆమె కోరికలన్నీ నెరవేరాలని కోరుకునేవారు వైష్ణవ పౌషపుత్ర ఏకాదశిని ఖచ్చితంగా పాటించాలని నమ్ముతారు. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఖచ్చితంగా పురుష సంతానంతో దీవించబడతాడు మరియు చివరికి మోక్షాన్ని పొందుతాడు. హిందూ సమాజంలో వృద్ధాప్యంలో తన తల్లిదండ్రులను చూసుకునే వ్యక్తి కాబట్టి కొడుకుని కలిగి ఉండటం చాలా ముఖ్యము. అలాగే మరణానంతరము పూర్వీకులకు శాంతి చేకూర్చేందుకు చేసే శ్రాద్ధ కర్మలు మగబిడ్డ మాత్రమే ఆచరించాలి. అందువల్ల తల్లిదండ్రులందరూ మగ సంతానాన్ని కోరుకుంటారు మరియు అందువల్ల వైష్ణవ పౌషపుత్రద ఏకాదశిని తప్పనిసరిగా పాటించాలి. మత విశ్వాసాల ప్రకారము పౌషపుత్ర ఏకాదశి యొక్క గొప్పతనాన్ని విన్నా చదివిన ఏ వ్యక్తి అయినా పవిత్రమైన అశ్వయాగం చేయడం ద్వారా సంపాదించిన పుణ్యాన్ని పొందుతాడు. మహిమాన్వితమైన పుత్రద ఏకాదశి వ్రత కథ. ఈరోజు మన దేశంలో ప్రజలందరూ ఉపవాసాలు ఉంటారు. మధ్యలో ఒకరోజు ఉపవాసం పాటిస్తే దానికి నిర్దిష్ట ప్రయోజనం ఉంటుంది. బ్రహ్మ పురాణంలో ఉపవాసం అంటే అన్ని రకాల పాపాలను విసర్జించి ఇంద్రియ తృప్తిని పొందడం అని చెప్పబడింది. నిజానికి ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వల్ల ధర్మం, అర్థం, కామ, మోక్షాలు లభిస్తాయి. అంతేకాకుండా పరమేశ్వరుడైన శ్రీకృష్ణుని స్మరణ కూడా లభిస్తుంది. భవిష్యత్ ఉత్తర పురాణంలో పుత్రద ఏకాదశి కథను శ్రీకృష్ణుడు మరియు ధర్మరాజు యుధిష్ఠిరుని సంవాదంతో వర్ణించబడింది. ఒకసారి మహారాజు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని అడిగాడు, ఓ ప్రభు, గత మాసపు శుక్లపక్షపు పుత్రద ఏకాదశి నాడు ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియజేయండి. ఈ వ్రతాన్ని ఆచరించే విధానం ఏమిటి? దయచేసి నాకు చెప్పండి. వీటన్నిటిని గురించి వివరంగా ఈ లోక కళ్యాణం కోసము ఈ పుత్రద ఏకాదశి వ్రతం గురించి వివరిస్తాను అని శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిర మహారాజుతో చెప్పాడు. పౌషమాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశిని పుత్రద ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి వ్రతము సర్వ పాపాలను నశింపజేస్తుంది.
పూర్వకాలంలో భద్రావతి నగరంలో సుకేతుమన్ అనే రాజు పరిపాలించేవాడు. ఈ రాజుకు పిల్లలు లేరు. దీంతో రాజు చాలా ఆందోళన చెందాడు. రాజు సుకేతుమాన్ తన మరణానంతరము తన పిండుదాన్ ఎవరు చేస్తారో ఆలోచించేవాడు. రాజు రోజురోజుకు చాలా విచారంగా జీవించడం ప్రారంభించాడు. ఒకరోజు అతను తన శరీరాన్ని విడిచిపెట్టాలని అనుకున్నాడు. కానీ ఆత్మహత్య చేసుకోవడము ఈ భూమిపై మహాపాపంగా పరిగణించబడుతుందనే ఆలోచన మళ్ళీ అతన్ని మదిలో మెదిలింది. అందుకే తన మనసులో నుంచి కూడా ఈ ఆలోచనను దూరం చేసుకున్నాడు. గుర్రం మీద ఎక్కి అడవికి వెళ్ళాడు. ఈ ఆలోచనలన్నిటికీ చింతిస్తూ ఒకరోజు రాజు గుర్రంపై ఎక్కి అడవికి వెళ్ళాడు. పక్షులు అతని అడవిలో జింకను చూశారు. సింహాలు, కోతులు మొదలైనవి అడవిలో సంచరిస్తున్నాయి. కొన్ని చోట్ల నక్కలు బొంగురు మాటలు మాట్లాడడం రాజు చూశాడు. ఎక్కడో నెమళ్ళు తమ కుటుంబంతో కలిసి నృత్యం చేస్తున్నాయి. ఈ అడవి దృశ్యాలు చూసి రాజు మరింత దిగులు చెందాడు. అతని కొడుకు ఎందుకు లేడు? ఈ ఆలోచనలో మధ్యాహ్నం అయింది. నా జీవితకాలంలో నేను ఎన్నో యాగాలు చేశాను, బ్రాహ్మణులకు భోజనం పెట్టాను, అన్ని పుణ్యకార్యాలు చేశాను. ఇంకా పిల్లల సంతోషాన్ని ఎందుకు పొందలేకపోయాను అని రాజు ఆలోచించడం మొదలుపెట్టాడు. అంతెందుకు, నేను ఇంత బాధపడుతున్నా దానికి కారణం ఏమిటి? ఇవన్నీ స్నానం చేసి రాజుకు దాహం వేయడం ప్రారంభించి గుర్రంపై స్వారీ చేస్తూ అడవిలో ముందుకు సాగటం ప్రారంభించాడు. దారిలో ఒక సరస్సును చూశాడు. వారి మొసళ్ళు సరస్సులో నీరు ఆడుతున్నాయి. ఆ సరస్సులో తామర పువ్వులు వికసించాయి. వీటన్నిటినీ చూసిన రాజుగారు ఎడమ కాళ్ళు ఇవన్నీ శుభ సూచకాలుగా భావించి వణుకుతున్నాయి. రాజు అక్కడ దిగాడు. సమీపంలో ఒక ఋషి ఆశ్రమం ఉంది. అతను గొప్ప ఋషులకు నమస్కరించినప్పుడు, ఓ రాజా, మేము మీతో సంతోషంగా ఉన్నాము. దయచేసి మీకు ఏం కావాలో మాకు చెప్పండి. రాజు ఆ బ్రాహ్మణులందరికీ నువ్వు ఎవరో, ఇక్కడ ఏం చేస్తున్నావో చెప్పాడు. మహర్షి ఇలా అన్నాడు, ఓ రాజా, ఈరోజు పుత్రుడు కోరుకునే వారికి ఉత్తమ పుత్రుడినిచ్చే పుత్రదా ఏకాదశి. 5 రోజుల తర్వాత మాఘస్నానం ఉంది కాబట్టి అందరము ఇక్కడికి మాఘస్నానం చేయడానికి వచ్చాము. ఋషుల మాటలు విన్న రాజు, నాకు కూడా కొడుకు లేడు, అందుకే నేను దురదృష్టవంతుడును అన్నాడు. దయచేసి మీరందరూ నాకు పుత్రవరం ప్రసాదించండి. అప్పుడు ఋషులందరూ, ఈరోజు పుత్రదా ఏకాదశి, మీరు పుత్రదా ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి. శ్రీహరి అనుగ్రహం వల్ల నీకు పుత్రుడు కలుగును. కాబట్టి రాజు తన మరియు ఋషులకు నమస్కరించి తిరిగి తన నగరానికి వచ్చాడు. శ్రీహరి శ్రీహరి అనుగ్రహం వల్ల రాణి గర్భం దాల్చింది. 9 నెలల తర్వాత రాజుకు తెలివైన కుమారుడు జన్మించాడు. యువరాజు పెరగటం ప్రారంభించినప్పుడు అతను చాలా ప్రకాశవంతమైన, ధనవంతుడు, విజయవంతమైన, అద్భుతమైన విషయాలను అనుసరించేవాడు. కావున ఓ రాజా, ఈ పుత్రదా ఏకాదశి వ్రతాన్ని అందరూ ఆచరించాలి. ఈ లోకంలో ఎవరైతే నియమానుసారంగా ఈ వ్రతాన్ని పాటిస్తారో వారికి పుత్ర సంతానం తప్పకుండా కలుగుతుంది. ఇహలోక సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నత గ్రహాన్ని పొందుతాడు. మరి దీని మహిమను కీర్తిస్తూ ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి అశ్వమేధ యాగానికి సమానమైన పుణ్యఫలం లభిస్తుంది. భక్తితో పురోభివృద్ధిని కలిగించే పుత్రదా ఏకాదశిని లోకంలోని ప్రజలందరూ ఉపవాసం చేయాలి. ఏకాదశి నాడు ధాన్యాలు వదులుకోవాలి. ఏకాదశిలో బియ్యము, గోధుమలు, మొక్కజొన్న, బార్లీ, శనగలు మొదలైన వాటితో చేసిన ఆహారాన్ని తీసుకోవడం నిషేధించబడింది. శరీర అవసరాన్ని తగ్గించుకోవడానికి రోజంతా శ్రీహరిని స్మరించాలి. కృష్ణ భగవాన్ని అతని ఈ మనసుకి చాలా సంతోషిస్తాడు. భగవంతుడు సంతోషించినప్పుడు అతని మహిమ ద్వారా ఒక వ్యక్తి నిజమైన ఆనందాన్ని పొందుతాడు. అంతేకాకుండా పరమేశ్వరునికి భక్తితో కూడిన సేవ వంటి అమూల్యమైన చింతామణిని పొందడం కూడా సులభం అవుతుంది.